బాలీవుడ్ లో పెళ్లి సందడితో మెరుపు తీగలా మెరిసిన శ్రీలీల ఇండస్ట్రీలో సెన్సేషనల్ బ్యూటీగా స్థానం సంపాదించుకుంది. రవితేజతో చేసిన ధమాకా విజయం ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం ఆమె కెరియర్ ను కాస్త డిఫెన్స్ లో పడేశాయి. ఈ ఏడాది విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ డెబ్యూ పరాశక్తి కూడా నిరాశపరచడంతో శ్రీలీల ఇప్పుడు తన ఆశలన్నీ బాలీవుడ్ ప్రాజెక్ట్ పైనే పెట్టుకుంది. శ్రీలీల హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని చాలా మంది ఆషికి 3 అని పిలుస్తున్నప్పటికీ అది ఆ ఫ్రాంచైజీకి సంబంధం లేని స్వతంత్ర ప్రేమ కథ చిత్రమని ప్రచారంలో ఉన్న టైటిల్ తూ మేరా జిందగీ హై అని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా అనురాగ్ బసు షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందన్న వార్తలు ఆయన కొట్టిపారేశారు. షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందట. ఇప్పటి వరకు నేను కేవలం 45 రోజులు మాత్రమే చిత్రీకరణ చేశానని డైరెక్టర్ చెప్పారు. ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుగుతుందని, సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఉండడం కష్టమేనని అర్థమవుతుంది. షూటింగ్ నత్తనడకన సాగుతుండడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ డెబ్యూతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆమె పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇక మరోవైపు శ్రీలీల బాలీవుడ్ లో హీరో కార్తిక్ ఆర్యన్తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. శ్రీలీల కేవలం షూటింగ్కే పరిమితం కాకుండా కార్తిక్ ఆర్యన్ కుటుంబ వేడుకల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. గతంలో కార్తిక్ ఆర్యన్ కుటుంబంతో కలిసి శ్రీలీల దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.